हाँ बहुत बढ़िया मूवी है। हर एक का एक्टिंग अच्छी है, कैरेक्टर अच्छे है। आप लोग भी देखिए, बहुत बढ़िया है। हिंदू समाज के लिए अच्छे है। हीरो का कैरेक्टर अच्छा है, सभी का। आपको क्या पसंद आया मूवी में? मूवी सभी पसंद के है चीज देखने के लिए। एक्टिंग भी अच्छा है, कैरेक्टर भी सबको अच्छे है। सुपर है देखने के लिए। सनातन धर्म से हाँ, सनातन धर्म का है, अच्छा है। सनातन धर्म के बारे में बचाए। हर हर महादेव, हर हर महादेव, शिव जय। बच्चे कल्याण होते रहे, कल्याण हो बालक रहे। క్రేజీ బ్రో, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. నిజంగా విజువల్స్ కి అయితే వెళ్ళాల్సిందే, విజువల్స్ కే మూవీ. స్టోరీ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ స్టోరీ, ఎమోషన్స్ బాగున్నాయి, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ఉంది. కరెక్ట్ కరెక్ట్ జస్టిఫై చేశారు. లేదు డిఫరెంట్ ఉంది, ఏం అలా ఏం ఉండదు మీకు. చాలా బాగుంది. డివోషన్ మొత్తం అలా ఉంది. చూపించండి. मूवी बहुत अच्छा लगा, बहुत ही अच्छा मूवी है। स्टोरी बहुत अच्छी लगी मुझे मूवी। बहुत अच्छा था हीरो का, और जो भी उसमें रोलिंग आर्टिस्ट है बहुत अच्छे थे। हाँ, बहुत अच्छा था, बहुत पसंद आया मुझे। क्या पसंद है आपको मूवी में ज्यादा? मूवी में स्टोरी बहुत अच्छी है, और जो लोटस के बारे में दिखाया गया बहुत ही अच्छा है। हमारे भगवान जी को दिखाया गया है, शिव भगवान जी के बारे में। చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ అయితే ఎదిరిపోయింది, బాక్స్ బద్దలే, చాలా బాగుంది. మన శివుడు మన విష్ణుదేవు మీద ప్రేమ ఉన్న సినిమా అర్థమవుతుంది. సినిమాని కాపాడండి. హర హర మహాదేవ శంభో శంకర. అభిషేక్ నామ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఏడా తగ్గింది భయ్యా, అసలు ఆ విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఆ హీరో యాక్టింగ్ రియల్ గా శివుడా విరాట్ కన్నా అనిపించింది భయ్యా. అదే భయ్యా, సినిమాని కాపాడండి రా. సినిమా గురించి తెలియని నా కొడుకు, ఈ చిల్లర నా కొడుకు ఏం అర్థం కాదు. సినిమా మాత్రం మస్తుంది భయ్యా. హర హర మహాదేవ శంభో శంకర. నాగబంధ సినిమా చూడడం జరిగింది. నిజంగా సినిమా అయితే చాలా బాగా అనిపించింది. సినిమాలో ఏదైనా చెప్పాలంటే హీరో వన్ మ్యాన్ షో చేశాడు. ఈ హీరో గారు కొత్తగా తీసినట్టు ఏం లేదు, ఒక 5-6 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు తీశాడు. విజువల్స్ వండర్స్ అబ్బా నిజంగా సినిమాని. ఇలాంటి సినిమాని ఇంత తక్కువ బడ్జెట్లో పెట్టి మన అంటే నాకు తెలిసినంత వరకు 300-400 పెట్టి చూసే సినిమా అయితే కాదు, ఖచ్చితంగా 1000-2000 పెట్టి చూడవలసిన సినిమా. చాలా బాగుంది సినిమా అయితే. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ముఖ్యంగా హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి, ఏ రకంగా ఇంటర్వెల్ సీను లాస్ట్ ఎండింగ్ సీన్ అయితే మిస్ అవుతుంది సినిమాని. ఇలాంటి సినిమాలు ఒక రకంగా చెప్పాలంటే థియేటర్లోనూ చూడాలా, ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదు, ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా. నిజంగా ఒక హీరో అయితే కానీ వన్ మ్యాన్ షో అయితే చించిపడాడు. అభిషేక్ నామ గారు అయితే ఒక మంచి కాన్సెప్ట్తో సినిమాని ముందు తీసుకురావడం జరిగింది. సినిమాని ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా చాలా అందంగా పద్ధతిగా తీసుకెళ్ళడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చే మెచ్చే సినిమాగా ఈ సినిమా నిలబడిపోతుంది. నాగబంధం సినిమా టైటిల్ చూసి మీరు తప్పుగా అనుకోవద్దు. హైందవ ధర్మాన్ని ఏ రకంగా కాపాడాలనేది, ఆ బంధం ఏంటన్నది చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా అయితే చాలా బాగుంటుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా సినిమాకి 3 వరకు ఇవ్వచ్చు. సూపర్ హిట్ మూవీ, ఇంకా తిరిగి అయితే లేదు సినిమాకి. నాగబంధం మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం వండర్ఫుల్, విజువల్ వండర్. నాకైతే అసలు ఒక్కసారి కూడా ఒక సీన్ కూడా అరే ఒక మామూలు సినిమాకి వచ్చిన అనిపించలేదు, ఒక గుడిలో కూర్చున్నట్టు అనిపించింది నాకైతే. మూవీ మాత్రము మన పాన్ ఇండియాలో రిలీజ్ కావాల్సిన ఫిలిం ఇది. హీరో గారి పర్ఫార్మెన్స్ అయినా, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయినా, ప్రతి ఒక్క విజువల్స్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అభిషేక్ గారు మీకు మంచి మూవీ పడింది సార్. ఇలాంటి మూవీస్ మన సనాతన ధర్మాన్ని ఎట్లయితే రక్షించాలని చెప్పేసి ఇలాంటి సినిమాలు తీస్తున్నారో, ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాము. మూవీ మాత్రం నాకైతే ప్రతి ఒక్క సీన్ కనెక్ట్ అయింది. చేతులైతే దండం పెట్టబుద్ధి అయింది నాకైతే. హరహర మహాదేవ శంభో శంకర ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలి. నాకైతే డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే, సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ ఉన్నది. ఒక్క విజువల్ కూడా మన గ్రాఫిక్స్ లాగా అనిపించేది. ఎంత దండం పెట్టిన మూవీ అయితే కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. నాగబంధం యాక్చువల్గా నాగబంధం సినిమా ఇప్పుడే చూసాను. నాగబంధం అనేది నిజంగా వెరీ క్యూరియాసిటీ కలిగించేది ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం అసలు ఏముంటుంది, అసలు ఆ ట్రెజర్స్లో ఏముంటుంది అని తెలుసుకోవాలి, అందరూ క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని నాగబంధంతో రక్షణ కల్పిస్తుంటారని మనం వింటుంటాం. సో అందువల్ల చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఆ టైటిల్ మీద. తీరా సినిమాకి వెళ్ళి చూస్తే సినిమా మొత్తం అసలు సనాతన ధర్మం మీద, మనకి గతంలో కొన్ని శతాబ్దాలుగా మన దేశంలో సనాతన మీద దాడి జరుగుతుంది, దాన్ని అప్పుడు ఎలా పరిరక్షించుకున్నారు, మళ్ళీ ఈ జనరేషన్ ఎట్లా పరిరక్షించుకున్నది అంటే కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాలోకి వెళ్ళాను, లోపల థియేటర్కి చాలా బాగుంది. విజువల్స్ కానీ అసలు కొత్త హీరోతో ఇంత మంచి సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చూస్తున్నప్పుడు ఒక హనుమాన్ సినిమా చూస్తున్న ఫీల్ కానీ, అట్లాంటి ఒక ఎన్నో డివోషనల్ మూవీస్ వచ్చి అట్లాంటి ఫీల్ కలిగింది. ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను, ఈ వీక్ అయితే మీరు అందరూ ఈ సినిమా చూడండి, చాలా బాగుంది. అన్న ఇప్పుడే చూశాను,
ఏమన్నా సినిమా అన్నమా. నాగబంధం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక విజువల్ అంటే ఇంకంత చెప్పినా తక్కువే అనమాట. అసలు విజువల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, వండర్ అంటారు కదా, అలాంటి సినిమా అనమాట. విరాట్ గారు హీరోగా రెండో సినిమా అయినప్పటికి కూడా ఒక 10 సినిమాలు చేసినట్టు, శివుడు తాండవం చేసినట్టు అనిపించింది అనమాట. ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ బాడీ కానీ చాలా అంటే చాలా బాగుంది. డైలాగ్స్ కానీ అసలు దేవుడు అతనిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా చేసినట్టే అనిపించింది. కానీ ఎక్కడ అసలు ఆ దైవత్వాన్ని చూపిస్తూ కాన్సెప్ట్ని తీసుకొని అభిషేక్ గారి డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ కానీ, అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అసలు న్యాచురల్గా ఉన్నట్టుంటాయి. ఆ లొకేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ ఇంత గ్రాండ్గా తీస్తున్నారు అనుకోలేదు. నాగబంధం ఎప్పటి నుంచో వస్తుంది తీస్తున్నారు అన్నారు కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ పెర్ఫార్మెన్స్ కానీ, ఒక్కొక్కరిది జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్ పరంగా కానీ, కాన్సెప్ట్ పరంగా కానీ, లాస్ట్లో క్లైమాక్స్ అయితే అసలు చాలా ఎమోషనల్గా ఉంటుంది. అసలు ఆ శివుడు వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట. సో పిల్లలు పెద్దలు అందరూ కలిసి థియేటర్లో చూడాల్సిన సినిమా అనమాట. సో నాగబంధం అసలు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి. ఎంత బాగుంది, ఎంత గ్రాండ్గా ఉందో మీరే చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. చాలా బాగుంది. అయ్యాస్ ఇప్పుడే నాగబంధం సినిమా చూడడం జరిగింది. సినిమాలో విజువల్స్ కానీ లేదంటే ఆ గ్రాండ్ ఇయర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా 100 కోట్లకి ఖర్చు తెర మీద కనపడుతుంది. నిజంగా చెప్తున్నాను, 100 కాదు 150 కోట్లు అయినా తప్పులేదు సినిమాకి. ఆ తెర మీద అనుకున్న మొత్తం ఎఫర్ట్ అంతా కనపడుతుంది. ఇంకా హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన నిజంగా పాన్ ఇండియా ఒక ఎఫర్ట్ ఉన్న హీరో అనమాట. యాక్టింగ్ కానీ, డాన్సులు కానీ, లేదంటే ఆ ఎమోషన్ సీన్స్ కానీ, మా సీన్లు శివుడు గారు నటించిన యాక్షన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇంటర్వెల్ వచ్చే సీన్ అయితే నిజంగా 10 నిమిషాలు ఉంటుంది. ఇట్లా గూస్ బంప్స్ అని రక్తపాతం ఓచకోతుంటుంది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ వరకు వస్తే కనుక క్లైమాక్స్లో శివుడిని రిప్రజెంట్ చేసే ఒక సీన్స్ ఉన్నాయి. అవి దేవుడిని అంటే సనాతన ధర్మం కోసం ఎంత మూర్ఖులు వచ్చినా ఎవరు ఏం చేయలేరు, మేము దేవుడిని పూజిస్తాం అంటే కొన్ని డైలాగ్ మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అంటే చావు అనేది మీకు చావు ఎప్పుడో తెలిస్తే చావుని తలుచుకుంటూ బతుకుతారు తప్ప జీవితాన్ని బతకరు కదా. అందుకని పుట్టికి 9 నెలలు ఇచ్చిన దేవుడు చావుకి మీకు టైం చెప్పడానికి ఒక డైలాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అభిషేక్ శర్మ డైరెక్షన్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. టోటల్గా గ్రాండ్ ఇయర్ అన్న నాగబంధం సినిమా అయితే మాత్రం ఒక గ్రాండ్ ఇయర్ విజువల్ వండర్ అనమాట అన్న. అండి అందరికి ఇష్టం అమ్మ బంధం, తోడు బంధం, అలాగే అందరూ చూడాల్సిన సినిమా నాగబంధం. నిజంగా మంచి సినిమా అండి. నిజంగా చెప్పాలంటే విరాట్ కర్ణ గురించి మాట్లాడుకోవాలి. ఒక టాప్ హీరో ఎట్లయితే ఏ రకంగా యాక్టింగ్ చేస్తాడో ఆ రకంగా యాక్ట్ చేయడం, ఫస్ట్ సినిమాకి ఈ రకంగా చేయడం అనేది చాలా గొప్ప అనిపించింది. మెయిన్ చెప్పంటే నాభా నతీష్ గారు సినిమాకి చాలా చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. చాలా పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. వాటే మూవీ, వాటే కాన్సెప్ట్, వాటే క్లైమాక్స్, వాటే బీజం అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. అంటే స్టన్నింగ్ విజువల్స్, మెస్మరైజింగ్ క్లైమాక్స్, ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంటాయి. అంటే హర హర మహాదేవ శంభో శంకర అన్నట్టుగా మేరా భారత్ మా ప్రౌడ్ బై ఇండియన్ అన్నట్టుగా కనిపించిన సినిమా ఇది. ప్రతి ఒక్కరికి మంచి ఫీల్ గుడ్ మూవీ అంట. ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు చూడాల్సిన మూవీ. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడబోతున్న కర్మ. ఆ విషయాలపై సినిమా అయితే చాలా బాగుంది. నాగబంధం చాలా బాగుంది.